హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. మరి మేము డీజిల్ ట్యాంక్ కి సెన్సర్ అయితే పెట్టించడం జరుగుతుందండి. అంటే పాతది ఖరాబ్ అయిపోయింది. పాతది ఎట్లుండేనంటే ఇట్లా వైర్ సిస్టమ్ ఉండండి, కేబుల్ సిస్టమ్, కేబుల్ కనెక్ట్ అయ్యేది ఇట్లా మనకు. ఇప్పుడు ఇది జాయింట్ అండి, ఇక్కడ ఇది సెన్సర్ అండి. ఇది సెన్సర్ అంటే ఫ్రెండ్స్ మరి డీజిల్ ట్యాంక్ సెన్సర్ అయితే ఇలా చూడొచ్చండి. ఎందుకంటే దీంట్లో మనకు మీకు డిస్ప్లేలో కనిపిస్తుందో లేదో తెలియదండి. మనకు ఏమవుతుందంటే ఇక్కడ మనము డీజిల్ ట్యాంక్ లో అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనము ఇప్పుడు అది డీజిల్ తీసాం కాబట్టి డీజిల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. లెవెల్ దగ్గర మనకు 220 కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్. లెవెల్ దగ్గర 220 అయితే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. మనము తీసినప్పుడు ఇప్పుడు మనకి ఎంత అయిందంటే 17 కదా. అంటే ఆ సెన్సర్ డీజిల్ లో ముంచి మనం తీసేటప్పుడు మనకు తగ్గుతుంది అండి ఫ్రెండ్స్. డీజిల్ తీసినప్పుడు తగ్గుతుంది, డీజిల్ లో ముంచినప్పుడు. ఇప్పుడు మళ్ళీ 221 వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేసి చూడండి కాస్త. మరి చాలా అయితే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మరి ఇలాగా డీజిల్ సెన్సర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి వీడియో కాస్త లాంగ్ అయిపోతుంది. నాకు చూసారు కింది దాకా ఉంటుంది అండి సెన్సర్ అనేది. మొత్తం అల్యూమినియం షాఫ్ట్ ఉంటుంది పెద్దది. మరి డీజిల్ ట్యాంక్లు ఇట్లా ఓపెన్ ఉండడం వల్ల మరి కొంతమంది డ్రైవర్లు డీజిల్ తీస్తున్నారని వాళ్ళకు అంటే ఓనర్లకు ఆలోచనలు అండి. మరి కాకపోతే నాకు తెలిసి అయితే ఏ డ్రైవర్ కూడా డీజిల్ తీయరండి. అది ఎట్లుంటాయి అంటే డీజిల్ తీసేవి మైలేజ్ బేస్ ఉండండి. ఇంత పెద్ద బండికి జస్ట్ 10,000 శాలరీ ఉండి బత్తలు లేకుండా ఎంత డీజిల్ మిగిలిందో అంత డీజిల్ అయితే సేవ్ చేయడం జరుగుతుంది. అట్లా అండి. మరి మా ఇంకా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ మరి డీజిల్ ట్యాంక్ కి బీర్బల్ లెక్క అయితే పెట్టి వెల్డింగ్ కూడా కొట్టించడం జరిగింది. ఎందుకంటే సెన్సర్ పెట్టారు కదా, కొన్ని సెన్సర్ వైర్లు వీకేసి మరి డీజిల్ తీస్తున్నారేమో అని. మరి ఇంకో విషయం అండి, ఓనర్లు కూడా ఒకవేళ మీకు కావాలంటే మీరు ఇలాంటి సెట్టింగ్ కూడా పెట్టించుకోవచ్చండి. అది మా దగ్గర కూడా అవైలబుల్ ఉంటుందండి. మా బ్రదర్ది కూడా వెల్డింగ్ షాపే అండి. మా బ్రదర్ది కూడా వెల్డింగ్ వర్క్ షాప్ ఉందండి. మా బ్రదర్ గారిది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర. మరి ఇనాం కూడా వస్తూ ఉంటే మనము అబ్దుల్లాపూర్ మెట్టి దాటాక ఇనాం కూడా వస్తుందండి, చాచదాబా బ్యాక్ సైడ్ లో. మా బ్రదర్ కూడా ఇలాంటివి మ్యానుఫ్యాక్చర్ అయితే చేయడం జరుగుతుందండి. ఇలాంటి అంటే డీజిల్ ట్యాంక్ కి మొత్తం ఇట్లా బీర్బల్ లాగా మనం అవసరం అనుకుంటే బోల్ట్ ఫిట్టింగ్ కూడా ఉంటుందండి మనకు. మనం ఈ రోజు మనం ఎట్లయితే తీసామో నేను మీకు ఈరోజు తీసినా కూడా ఇంకా వీడియోస్ మొత్తం పెడతాను. వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఏంది, ఎందువల్ల తీసారు, దీని అర్థం ఏంది, దీని లాభాలు ఏంది, ఒకవేళ ఇది పాడైపోతే దీని నష్టాలు ఏంది కూడా నేను మీకు మొత్తం ఫుల్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డీజిల్ ట్యాంక్ అది మనము సెన్సర్ పెట్టించుకోవడంలో లాభం ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఒకవేళ ఓనర్ అనుకోండి ఫ్రెండ్స్, మనకి ఒక 2 వెహికల్స్ ఉన్నాయి. సపోజ్ ఏ వెహికల్లో ఎంత డీజిల్ ఉంది మనకు ఐడియా లేదు, లేదా ఏ బండి ఎంత తిరిగిందో మనకు ఐడియా లేదంటే మనకు ఒక యాప్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే ఇన్స్టాలేషన్ చేస్తారో వాళ్ళు ఒక యాప్ ఇస్తారండి మనకు. వాళ్ళు యాప్ ఇచ్చినప్పుడు దాంట్లో మనము ఎంత ఉంది దాంట్లో డీజిల్ అనేది మనము తెలిసిపోతుంది. సపోజ్ ఇప్పుడు వెహికల్ వచ్చేసి మనకు ఇటు ఏపీలో మనం ఉన్నది తెలంగాణ అనుకోండి ఫ్రెండ్స్. బండి సపోజ్ ఏపీలో ఉంది, లేదా గుజరాత్ లో ఉంది, లేదా కలకత్తాలో ఉంది. మనం ఇక్కడ నుండి ఆ వెహికల్ ఇప్పుడు ప్రెసెంట్ డీజిల్ ఎంత ఉంది, ఆ బండి కలకత్తా నుండి మనకు నెక్స్ట్ లోడ్ వచ్చేసి వైజాగ్ టచింగ్ ఉంది. వైజాగ్ టచింగ్ అయ్యాక మళ్ళీ కాకినాడ ఉంది. అక్కడ నుంచి ఆ తర్వాత మళ్ళీ బండి హైదరాబాద్ కు ఉంది, లేదా అక్కడే 2 పాయింట్లు అన్లోడింగ్ ఉందని ఒకవేళ మనకు లోడ్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనకు అప్రాక్సిమేట్ గా పర్ లీటర్ కి మన వెహికల్ ఎంత మైలేజ్ ఇస్తుంది, 4.5 ఇస్తుందా, 5 కిలోమీటర్లు ఇస్తుందా, లేదా 4 ఇస్తుందా, ఆ ప్రకారంగా మీరు దాంట్లో డీజిల్ ఫిల్ చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు కొంతమంది డ్రైవర్లు ఉంటారు, వాళ్ళు కావాలని చెప్తారు, లేదా కొంతమంది డ్రాప్ ఎట్లుంటుంది అంటే డ్రైవింగే ర్యాష్ ఉంటుందండి. మనం ఏమనుకుంటామంటే లేదు ఇప్పుడు నేను సెన్సర్ పెట్టినా కదా ఎంత మైలేజ్ వస్తుందో బండి తెలుస్తుంది అనుకుంటాం, కానీ అలా ఉండదు ఫ్రెండ్స్. మైలేజ్ అనేది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ అండి, దాదాపు 10 years అవుతుంది. మరి నా ఎక్స్పీరియన్స్ అయితే అండి నేనైతే చెప్తాను, మైలేజ్ రావాలన్న డ్రైవర్ గారి చేతులు ఉంటుంది. మైలేజ్ రాకూడదు, బండి డీజిల్ తాగేయాలన్నా కానీ అది తప్పకుండా డ్రైవర్ గారి చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మనం తప్పకుండా గమనించాలి. ఎందుకంటే మనం వెళ్ళే స్పీడ్ లిమిటేషన్ లో, మనం పెట్టుకున్న మన వెహికల్లో మనము లోడ్ చేసుకున్న లోడ్ లో, మరి మనం వెళ్ళే రూటింగ్ లో మనకు మైలేజ్ అనేది డిపెండబుల్ అయ్యడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని రూట్స్ ఎలా ఉంటాయంటే దాదాపు 100 కిలోమీటర్ మొత్తం లాంగ్ వెళ్ళే వాళ్ళకు ఘాటే ఉంటుంది. కొంతమందికి 200 కిలోమీటర్లు ఘాట్ సెక్షన్ ఉంటుంది. కొంతమందికి 100 కిలోమీటర్లు. ఇప్పుడు సపోజ్ అండి హైదరాబాద్ ట్రాఫిక్ ఉంది, మనం ఇటు పెద్దంబర్పేట లోపల ఒకవేళ మనము వెళ్ళి మళ్ళీ అటు పటాన్చెరు రోడ్కి వెళ్ళాలంటే మన కిలోమీటర్ దగ్గర ఉంటుంది, కాకపోతే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. మరి అలాంటి చోట మైలేజ్ ఎక్కడ పోయింది ఫ్రెండ్స్? మైలేజ్ అనేది చాలా మనకు దెబ్బతినిపోతుంది. మనకు 4 కిలోమీటర్లు వచ్చే ఒక లారీ మనకు అక్కడ ఓన్లీ 3 కిలోమీటర్ రావడం జరుగుతుంది. ప్లస్ టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది. మనం అలాంటప్పుడు ఏం చేస్తామంటే అవుటర్ రింగ్ రోడ్ యూజ్ చేసుకుంటాము.
అయితే ఫ్రెండ్స్ మరి డీజిల్ ట్యాంక్ లో మనం సెన్సర్ పెట్టే లాభం ఒకటే ఫ్రెండ్స్, నాకు తెలిసి అయితే ఆ లాభం ఏంటంటే ఒకవేళ మీరు డ్రైవర్ గారికి బండి ఇచ్చి పంపించినప్పుడు అతను ఎంత దూరంలో ఉన్నారు, ఇప్పుడు సపోజ్ అండి బండి విజయవాడలో ఉంది, హైదరాబాద్ చేరుకోవాలి, అది ఎన్ని కిలోమీటర్స్ ఉంది మనకు, అది ఎంత డీజిల్ తాగుతుంది అనేది ఒక అప్రాక్సిమేట్ మనకు లెక్క తెలుస్తుంది. కాబట్టి ఆ లెక్క ప్రకారంగా మనము బండిలో డీజిల్ మనము వాళ్ళకు డీజిల్ కావాల్సిన డబ్బులైనా ఇక్కడ నుండి ఫోన్ పే చేయొచ్చు, లేదా కావాల్సినంత మనము ఇప్పట్లో మనకు ఇప్పుడు ఏదైతే ఏటీఎం కార్డులు ఉన్నాయండి, భారత్ కార్డు అని మనకు భారత్ కార్డు మరి ఇండియన్ ఆయిల్ కార్డు ఉంటాయండి, దాంట్లో డీజిల్ వాళ్ళకు కావాల్సినంత ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మనం ఎప్పుడైనా అలా అనుకోకూడదు డ్రైవర్ డీజిల్ తీస్తున్నాడని, వాళ్ళ తీసే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్, కానీ చాలా 100కు 10% అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ అలా ప్రతి ఒక్కరు ఉంటారని, మనం ఒక డ్రైవర్ చేశారని ప్రతి డ్రైవర్ అలానే చేస్తున్నారని అపోహకు మాత్రం సెన్సర్ పెట్టుకుంటే ఎలాంటి లాభం ఏం లేదండి. ఎందుకంటే ఆ సెన్సర్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆ సెన్సర్ కాస్ట్ వచ్చేసి దాదాపు 30,000 అవుతుందండి. 30,000లో మనము జస్ట్ ఒక 15,000 కూడా ఇచ్చి ఈ 1 year మొత్తం మీరు వెహికల్ మంచిగా తోలుకోండి అంటే డ్రైవరు మీకు ఇంకా మైలేజ్ వచ్చే తీరుగా బండి తోలుతారండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ మనము 1 year మనం వారంటీలో పెట్టించుకుంటున్నాము, అది ఎప్పుడు ఖరాబ్ అయిపోతుందో తెలియదు, ఏడ ఖరాబ్ అయిపోతుందో తెలియదు, మళ్ళా అతను వచ్చి మళ్ళీ మొత్తం రిపేర్ చేసిన దాకా తెలియదు. మీరు ఫుల్ వీడియో చూస్తే నేను దాంట్లో మీకు మొత్తం పెడతాను. వీడియో కాస్త లాంగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది, కానీ మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలంటే లాంగ్ దాకా చూడండి, లేదా మా షార్ట్ వీడియోస్ చాలా ఉంటాయండి రోడ్ సేఫ్టీ గురించి, మీరు ఆ వీడియో చూసైనా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నచ్చకపోతే మీ ఇష్టం అది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డీజిల్ ట్యాంక్ సెన్సర్ 30,000 పెట్టి మనము పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఎప్పుడైనా ప్రాబ్లం అయిపోవచ్చు. ఒకప్పుడు ఎట్లుండే అంటే ఫ్రెండ్స్ అది మనకు వైర్ కనెక్షన్ ఉండే, కానీ ఈ రోజు పెట్టిన మనకు సెన్సర్ ఎలా ఉందంటే అది బ్లూటూత్ కనెక్షన్ ఉందండి. నిజమే మీరు వినేది, బ్లూటూత్ కనెక్షన్ ఉంది, దానికి ఎలాంటి వైరింగ్స్ అనేది లేదు, ఎలాంటి దాంట్లో బ్యాటరీ కూడా పెట్టే అవసరం ఏం లేదు. అది మనకి ఏమవుతుందంటే మనం ఎట్లయితే మనం కిందకి జీపీఎస్ పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అది జీపీఎస్ టైప్ లోనే మనకు దాని ఇన్స్టాలేషన్ సిస్టమ్ ఉంది. అంటే ఆ డిజిటల్ ట్యాంక్ సెన్సర్ ఏదైతే ఫ్లూట్ ఉందో దాని నుండి మరి మనకు ఇలా ఇక్కడ మనకు జీపీఎస్ ఎట్లయితే పెడతామో మనం చిన్న మొత్తం కవర్లు కట్టేసి సన్నటి వైర్లలో కనెక్షన్ పెట్టి మనకి ఇక్కడ నుండి అక్కడికి బ్లూటూత్ కనెక్షన్ ఉందండి. ఎనీ టైం మనకు కావాలంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి దానికి కనెక్ట్ ఉంటుంది, అంటే దీని నుండి దానికి బ్లూటూత్ కనెక్ట్ ఉంటుంది. కాబట్టి మన ఆఫీస్ వాళ్ళకి తెలిసిపోతుంది. మేము చిన్న కంపెనీలో డ్యూటీలు చేస్తామండి. మరి దాంట్లో ఎట్లా ఉందంటే ఇలానే ఉంటుందండి, డిజిటల్ ట్యాంక్ సిస్టమ్ సెన్సర్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక వెహికల్ ఒకసారి అంటే కొన్ని బళ్ళకు పెద్ద ట్యాంకులు ఉన్నాయి, కొన్ని బళ్ళకు చిన్న ట్యాంకులు ఉన్నాయండి. ఒక్కో వెహికల్ ఒక్కో ట్రిప్కి ఒక్కో తీరుగా మైలేజ్ ఉంటాయండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం సిటీలో వెళ్తాం, కొన్నిసార్లు సిటీ అవుట్స్కట్లో వెళ్తాము. కాబట్టి అలా వెళ్ళకుండా మేము ఏమంటే అప్రాక్సిమేట్ గా ఒక వెహికల్ కి ఒక మాక్సిమం ఒక 5 కిలోమీటర్ మైలేజ్ లేదా ఒక 4.5 కిలోమీటర్ మైలేజ్ అనేది ఒక కన్ఫర్మేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు. సో ఆ లెక్క ప్రకారంగానే వాళ్ళు డీజిల్ ఫిల్ చేస్తారు. ఏంటంటే సరే వాళ్ళ నమ్మకము, అలా సెన్సర్ పెట్టించుకున్నారు ప్లస్ అలా బీర్బలా పెట్టించుకున్నారు. కాకపోతే ఫ్రెండ్స్ సెన్సర్ అయితే పక్కన పెడితే నేను బీర్బలా చేయించుకుంటే నేనైతే మరి బెటర్ అంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి మనకు డీజిల్ కింద చెక్ నెట్ ఓపెన్ చేయడానికి రాదు, ప్లస్ మనకు ఎక్కడైతే మనం తాళం మీరు కూడా లోపల తీసినా కానీ జాలి ఉంటుంది. ఒకవేళ ఫుల్ ట్యాంక్ ఉంటేనే మనకు పైన కొంచెం డీజిల్ రావడం జరుగుతుంది, కానీ లేదంటే డీజిల్ అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో దొంగలైతే చేయలేరు ఫ్రెండ్స్. ఒకవేళ డ్రైవరే చేయాలనుకుంటే అది మరి ఎన్నో విధాలు ఉంటాయి. కాకపోతే నాకు కూడా అంతేం ఐడియా లేదు, ఎందుకంటే మేము అలాంటి కంపెనీలో డ్యూటీలు చేయలేదు. ఎక్కడ చేసినా మేము లీగల్ గా శాలరీలు తీసుకున్నాము, లీగల్ గా ఎంతైతే డీజిల్ యావరేజ్ వచ్చిందో దానికి ఇన్సెంటివ్ రూపంలో అయితే మేము కంపెనీలో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇన్సెంటివ్ రూపంలో అంటే సపోజ్ ఇప్పుడు ఈ వెహికల్ ఉంది ఫ్రెండ్స్, పర్ కిలోమీటర్కి నేను మీ ఎంతనన్నా మైలేజ్ ఇప్పించుకోండి, నాకు మాత్రం ఈ యొక్క వెహికల్కి నాకు 4.5 కిలోమీటర్ అయితే మైలేజ్ రావాలని కంపెనీ మాతో కోరుకుంటుందండి. అప్పుడు మేము ఈ మైలేజ్ని 4.5 కాకుండా 4.9, 4.10 ఒకవేళ ఇప్పుడు మేము ఒకవేళ 4.8 లేదా 4.9 మైలేజ్ ఒకవేళ తీసుకొచ్చినా కానీ అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఈ వెహికల్ 1 month లో ఎన్ని వేల కిలోమీటర్ తిరిగింది, దాదాపు 2,500 లేదా 3,000 లేదా 4,000 అని చూసి దానికి డివైడింగ్ చేసి బండి ఎంత డీజిల్ కాలాలి, ఒకవేళ డీజిల్ ఎంత తక్కువ కాలింది, అయితే ఈ డ్రైవర్ గారికి ఎన్ని రూపాయలు అయితే సేవ్ అయ్యాయి అని చూసి ఈ డబ్బులు మాత్రం వాళ్ళకు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి వేరే చూస్తుండండి. థ్యాంక్ యూ. సారీ ఫ్రెండ్స్, ఇది దాదాపు మనకు ఈ వీడియో నేను ఇందాక ఇప్పుడు ఎడిటింగ్ లో చూస్తే దాదాపు 9 నిమిషాలు దాటేసింది. మరి ఎందుకంటే ఇది దాదాపు ఒక 15-20 minutes వీడియో ఉంది అది అండి. మరి ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఫ్రెండ్స్ నాకు పెద్ద ఎడిటింగ్స్ అయితే ఏం రావు. కాకపోతే ఏంటంటే నేను డ్యూటీ చేసే చోట చాలా మంది డ్రైవర్లు ఉన్నారు. మరి నేను కొన్ని డ్రైవర్ యూనియన్ లో కూడా వర్క్ చేశాను, అక్కడ కూడా చాలా మంది డ్రైవర్లు తెలుసు. కాబట్టి చాలా మంది ప్రోత్సాహంతో నేను ఈ ఛానల్ అయితే మొదలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అయినా నాకు ఇప్పుడు దాదాపు 49 మంది సబ్స్క్రైబ్ చేశారు ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను చెప్పే విషయము 5-10 మంది నన్ను నా మాటలే నమ్మి సబ్స్క్రైబ్ చేస్తారేమో అనుకున్నాను, కానీ అయినా చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు ఫ్రెండ్స్. మరోసారి
నేను సారీ చెప్తాను, ఎందుకంటే ఇందాక ఏమన్నాను అంటే వీడియోలో మొత్తం ఫుల్ వీడియో పెడతాను, వర్క్ చేసేది సెన్సార్ అంతా అన్నాను. కానీ అంతంత లాంగ్ వీడియోస్ అంటే చూడలేరండి, ఎందుకంటే ఎవరికైనా ఏదైనా పనులు ఉంటాయి కాబట్టి. నేను మీకు రేపు కానీ ఎల్లుండి కానీ నేను తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మరి మా ఛానల్ని మరోసారి అడుగుతున్నాను ఫ్రెండ్స్, కొత్తగా ఉంది కాబట్టి దీన్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ కాడ ఇది కార్ ఉన్నా, లేదా మీ కాడ ఆటో ఉన్నా, లేదా మీ కాడ 2 వీలర్ ఉన్నా, లేదంటే మీరు ఒకవేళ బైవాక్ వెళ్తున్నా కానీ ఒక హైవే రోడ్లో ఏ పక్క నుండి వెళ్ళాలి, ఒకవేళ నేను ఇంకా వీలైన తొందరలో హైదరాబాద్ సిటీలో కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ లో బైక్ల పైన, కార్ల పైన, ఆటోల పైన కూడా నేను ఇంకో విషయం, మనకు చాలా ఫ్లైఓవర్స్ ఉన్నాయి, ఫ్లైఓవర్ల మీద కూడా నేను కంటెంట్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే సేఫ్టీగా ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఒక ఫ్లైఓవర్ లో ఎలా వెళ్ళాలి, ఒక ఫ్లైఓవర్ లో కార్ ఉంటే ఎలా వెళ్ళాలి, ఒకవేళ 2 వీలర్ ఉంటే ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను దాంట్లో మీకు సేఫ్టీ అవగాహన కల్పించేందుకు చాలా ప్రయత్నించి నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.